ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పాల్గొన మాసంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల తెప్పోత్సవాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, ఈ ఉత్సవాల ప్రాముఖ్యత ఏమిటి, శ్రీవారి తెప్పోత్సవాల చారిత్రక నేపథ్యం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన మాస శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. 2026 సంవత్సరంలో ఈ తెప్పోత్సవాలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు అత్యంత ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఈ వేడుకలు మొదటగా 15వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకము 1468లో ప్రముఖ విజయనగర సామ్రాజ్య సేనాని మరియు సాలువ వంశ స్థాపకుడైన సాలువ నరసింహరాయలు ఈ తెప్పోత్సవాలను ప్రారంభించారు. స్వామివారికి పుష్కరిణిలో జల విహారం చేయించాలనే ఉద్దేశంతో ఆయన పుష్కరిణి మధ్యలో నిరాళి మండపాన్ని నిర్మించి ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. తిరుమల ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారము ఆ కాలంలో ఈ ఉత్సవాలను తిరుపల్లి ఓడై తిరునాల్ అని పిలిచేవారు. మొదట్లో ఈ ఉత్సవాలు కేవలం 1 రోజు లేదా 3 రోజులు మాత్రమే జరిగేవి. కాలక్రమేణా భక్తుల రద్దీ మరియు ప్రాముఖ్యతను బట్టి టీటీడీ వీటిని 5 రోజుల పండుగగా మార్చింది. ప్రస్తుతము ఈ 5 రోజులలో రాముడు, కృష్ణుడు మరియు మలయప్ప స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెప్పోత్సవం ప్రారంభం కావడానికి ముందు శ్రీవారి పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేసి వరుణదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆ తర్వాతే స్వామివారిని తెప్పపైకి వేంచేపు చేస్తారు. ప్రతి చుట్టూ ముగిసినప్పుడు స్వామివారికి ఘనంగా కర్పూర హారతులు ఇస్తారు. సాధారణ రోజుల్లో ఉజ్వల్ సేవా మంటపంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవను తెప్పోత్సవాల రోజుల్లో కొన్నిసార్లు పుష్కరిణి వద్దనే నిర్వహిస్తారు. వేలాది దీపాల వెలుగులో స్వామివారు తెప్పపై విహరించడము చూడడానికి 2 కళ్ళు చాలవు. 5 రోజుల పాటు ప్రతిరోజు స్వామివారిని ఒక్కో అవతారంలో అలంకరిస్తారు. మొదటి 2 రోజులు శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. చివరి 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వజ్ర కవచం లేదా ఇతర పురాతన ఆభరణాలతో అలంకరణ చేస్తారు. తెప్పపై స్వామివారు విహరిస్తున్నంతసేపు వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు. నాదస్వరము, మేళ తాళాల మధ్య ఈ పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తెప్పోత్సవానికి ముందు మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధిలో ఊరేగింపుగా వచ్చి పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. దీన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వీధుల్లో వేచి ఉంటారు. శ్రీవారి పుష్కరిణిలో విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు విహరిస్తూ 5 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇస్తారు. మొదటి రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారము శ్రీ సీతారామ లక్ష్మణ సమేతంగా హనుమంతునితో కలిసి 3 చుట్లు తిరుగుతారు. రెండవ రోజు ఫిబ్రవరి 28వ తేదీ శనివారము శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్మ 3 చుట్లు తిరుగుతారు. మూడవ రోజు మార్చి 1వ తేదీ ఆదివారము శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారు 3 చుట్లు తిరుగుతారు. 4వ రోజు మార్చి 2వ తేదీ సోమవారము శ్రీ మలయప్ప స్వామివారు 5 చుట్లు తిరుగుతారు. 5వ రోజు మార్చి 3వ తేదీ మంగళవారం ముగింపు వేడుకగా మలయప్ప స్వామివారు 7 చుట్లు తిరుగుతారు. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు ఈ తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 26, 27 తేదీలలో సహస్ర దీపాలంకర సేవను,
ఫిబ్రవరి 28, మార్చ్ 1, 2వ తేదీలో అర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.